నమస్కారం. మన న్యూస్‌కు స్వాగతం. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 10 యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 10 ఏం తెలియజేస్తుంది అంటే, ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడిన వ్యక్తికి ఏ శిక్ష వేయాలి అనే అంశంపై దృష్టి సారిస్తుంది. ఈ విభాగం న్యాయ ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడినప్పుడు, కానీ ఆ నేరం చేశాడో ఖచ్చితంగా తెలియని సందర్భాలలో న్యాయమైన శిక్ష విధించేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాలలో నేరం జరిగినప్పుడు ఒకటి కంటే ఎక్కువ నేరాలు జరిగి ఉండవచ్చు, కానీ సాక్ష్యాధారాల కొరత లేదా ఇతర కారణాల వల్ల ఏ నేరం జరిగిందో ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం కావచ్చు. ఈ సెక్షన్ న్యాయమూర్తికి అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాలో మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం న్యాయమూర్తికి సాక్ష్యాధారాలు మరియు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఏ నేరం జరిగి ఉండవచ్చో నిర్ణయించవచ్చు. అయితే న్యాయమూర్తి తన తీర్పులో ఏ నేరంపై అనుమానం ఉందో స్పష్టంగా పేర్కొనాలి. న్యాయమూర్తి అనుమానాస్పద నేరాలలో ఒకదానికి శిక్ష విధించవచ్చు. అయితే శిక్ష విధించేటప్పుడు న్యాయమూర్తి అన్ని అనుమానాస్పద నేరాలను పరిగణలోకి తీసుకోవాలి మరియు సరైన శిక్షను నిర్ణయించాలి. ఈ సెక్షన్ న్యాయ ప్రక్రియలో న్యాయబద్ధతను మరియు పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఇది నిందితునికి న్యాయపరమైన విచారణను అందించడానికి సహాయపడుతుంది. ఈ చట్టం పరిశోధన నాణ్యతను, విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. ఇది న్యాయ వ్యవస్థలో ఖచ్చితత్వం లేని సందర్భాలలో న్యాయం అందించడానికి సహాయపడుతుంది. న్యాయమూర్తికి విచక్షణ అధికారాన్ని అందిస్తుంది. తద్వారా వారు న్యాయబద్ధమైన తీర్పును ఇవ్వగలరు. నిందితులకి న్యాయమైన విచారణ మరియు శిక్షను అందిస్తుంది. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది. ఈ సెక్షన్ న్యాయ వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తుంది మరియు న్యాయబద్ధమైన సమాజాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.